అందరికీ నమస్కారం. ఎంటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. మరి గణపతి శ్లోకంతో మొదలెడదాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వ విఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మరందరికీ వార ఫలాలకి ఈ వారం స్వాగతం, సుస్వాగతం. అలాగే గడిచిన వారం నుంచి కూడాను మనం చాలా కొత్తగా రెమెడీస్తో మరి చాలా ముందుకే వచ్చాం. మరి దైవజ్ఞ మా గురువర్యులు అయినటువంటి శ్రీచిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి కేరళ ఆస్ట్రాలజీని అనుసరించి మరి యొక్క తాళపత్ర శాస్త్రాలను అనుసరించి మరి ఈ కాల పరిజ్ఞానం మేరకు నా అనుభవం మేరకు సహకరించినటువంటి యొక్క రాశి ఫలాలకి వారం అంతా కూడాను ప్రతి ఒక్క శుభఫలితాలు తెలుసుకోవడానికి మరి మీ ముందుకి మరి గత కొన్ని సంవత్సరాలుగా కేరళ ఆస్ట్రాలజీ పరంగా శ్రీ ధనుష్ నంబూదిరిగా నేను ఏలూరులోనే మీ ముందుకి పడిపూజల విధానమే కానీ వివిధ కార్యక్రమాల వివిధలోనే తదుపరి దైవజ్ఞగా దుర్గంబ జగన్మాత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క గంగానమ్మ పోలేరమ్మ తల్లి అనుగ్రహాలతో ప్రతి ఒక్కటి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ అలాగే ప్రతి వారం కూడా మీ ముందుకి మరి కొత్తగా మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తున్నాను. మరి అలాగే నెగిటివ్ పాజిటివ్ రెమెడీస్ కూడా తెలియపరుస్తూ వస్తున్నాను. ఏం చేస్తే పరిహారం అని చెప్పేసి మరి ఈ యొక్క కేరళ ఆస్ట్రాలజీని అనుసరించి మరి గత కొన్ని సంవత్సరాలుగా పడిపూజల్లో నేను ఏలూరులో మీ అందరికీ తెలిసింది. అలాగే ఈ వారం కూడాను మీ యొక్క రాశి ఫలాలు ఈ 12 రాశులకు గాను తెలియచేయడానికి మరి మీ ముందుకు వస్తున్నాను. మరి మొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మరి మేషరాశి వారికి ఈ వారం అదృష్ట సంఖ్యతో చూద్దాం. మరి మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 2. మనం గతం నుంచి చెప్పుకుంటానే వచ్చాము. ఏదైనా సరే రెమెడీ పరంగా కానీ మనం చేసేటువంటి దైవ బలంగా కానీ ఏదైనా సరే చేసేటప్పుడు దృఢంగా సంకల్పంతో చేస్తూనే ఉన్నాం. అలాగే ఇంకా ముందుకి మేము ఇంకా మెరుగుపడుతున్నామండి, ఇంకా ఏమన్నా కొత్త రెమెడీస్తో మరి ఇంకా మమ్మల్ని తెలియపరుస్తారా, ఇంకా ఏదన్నా మరి అని కొంతమంది అడగడం జరిగింది. అలాగే మరి ఈ వారం కూడాను ఈ యొక్క మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 2తోనే చూసుకున్నాము. మీరు తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అలాగే ఈ యొక్క వారంలో కొన్ని కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. దైవ కార్యక్రమాలను సందర్శించేస్తారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కొత్తగా అనుభవిస్తారు. చిన్న వివాదాలకి గురవకుండా ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగాను దైవ బలంగా ఉండి ప్రతిరోజు ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారాలతో మీరు ఇంకా ముందుకు వెళ్తే చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు ఈ మేషరాశి వారు. నూతన పరిచయాలు, కొత్తగా బంధుత్వం నుంచి కొన్ని సంవత్సరాలుగా బంధువుల మధ్య విభేదాల వల్ల విడిపోయిన వారు కూడా ఈ వారం కలిసేటువంటి అవకాశం ఈ మేషరాశి వారికి గోచరిస్తుంది. ఖచ్చితమైనటువంటి ఫలితాల కోసం విష్ణు సహస్రనామ పారాయణం, ఆంజనేయ స్వామి అష్టోత్తరం ఈ వారం అంతా కూడాను ఆ 2 కాకుండా కాకికి పెరుగన్నం పెట్టండి. ప్రతినిత్యము కూడా ఇక్కడనే కాదు ప్రతి ఈ 12 రాసుల వారికి కూడా మరీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే కాకికి పెరుగన్నం పెట్టి ఏదైనా సరే ఉదయం పూట మధ్యాహ్నం పూట ఏదో టైంలో పెట్టండి. ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారని మరి చెప్తా ఉన్నాం మేషరాశి వారికి. మరి ప్రతినిత్యం శివ పంచాక్షరి స్తోత్రాన్ని మరి నేను చెప్పిన ప్రతినిత్యము కూడా ఈ దైవానుగ్రహాన్ని అనుసరించి మరీ ముందుకు వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్యతో చూద్దాం. మరి వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. గత వారం కంటే ఈ వారం ఇంకా మెరుగుపడ్డానని చెప్పచ్చు. ఇంకా ఏదన్నా చేయమంటారా గురువుగారని కొంతమంది అడిగారు. గుడి దగ్గరికి వచ్చారు. ఏదైనా రెమెడీ పరంగా మాకు ఏమైనా తెలియపరచండి, ఇంకా ఏమన్నా మేము చేయడానికి ఆస్కారం మాకు ఎలాగైనా సరే అని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చమ్మా, తప్పులేదు. ఈ యొక్క వృషభ రాశి వారు ఖచ్చితంగా
సత్ఫలితాల కోసం మీకు గతం నుంచి చెప్తానే ఉన్నాను. నిమ్మ పండును తీసుకొని చక్క 2 బద్దలు కోసి ఆ బద్దలు శుభ్రంగా పిండేసి రసం పిండి చక్క నిమ్మ డొప్పుల మీద దీపారాధన చేయండి ఆవు నెయ్యితో. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరి ఈ వృషభ రాశి వారు ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి సింధూరంతో పూజ చేయండి. ఆ స్వామి మనస్ఫూర్తిగా ఆ నామస్మరాన్ని తీసుకొని ఆ పూజ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి ఏదైనా సరే కార్యక్రమం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోండి. ఏదైనా కొనాలి అనుకుంటే దైవ సంకల్పం, దైవ ముహూర్తాలతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా తూర్పు దిశ ప్రయాణం చేయండి. ఈ వృషభ రాశి వారు ప్రతినిత్యము కూడా శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించి ఆ భగవన్ నామస్మరణలో ఉండి ఏదైనా సరే ఖచ్చితంగా అవ్వాలి అనుకుంటే ఈ రాశివారు సోమవారం రోజున పంచామృత అభిషేకాలతో శివుణ్ణి ఆరాధించడం వలన చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరాలి. ఈ యొక్క దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా అర్థం చేసుకొని సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. ఇంటి బయటకు వెళ్ళకూడదు, ఇంటి లోపలనే ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ రాశి వారు ఎక్కడైనా సరే రాజే అవుతూ ఉంటాడు. మరి తదుపరి రాశి మిథున రాశి. మరి మిథున రాశి వారికి అదృష్ట సంఖ్యలో ఒకసారి చూద్దాం. మరి మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 1. మరి మిథున రాశి వారు ఈ యొక్క వారం ఖచ్చితంగా చెప్పాలి, కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఆగినాయో ఈ వారం ఖచ్చితంగా అవుతూ ఉంటాయి. మీరు చేయండి, ఏదైనా ఫలితం రావట్లేదు అంటే ఒక నిరుత్సాహపడద్దు. ఖచ్చితంగా మీరు అనుగ్రహం కోసం ఎంతగానో కృషి చేస్తేనే దానికి ముందుకు వెళ్ళడానికి మీరు ఆస్కారం ఉంటుంది. ఎందుచేత అంటే మీరు దైవ బలంతోనే ముందుకు వెళ్తున్నారు. నేను ఇందాకటి చెప్పా, కాకి పెరుగన్నం పెట్టండి ప్రతి ఒక్క రాశివారు అని అంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పింది అది. పెట్టండి, అవ్వలేదు అనే మాట ఉండదు. ఏదైనా సరే సంకల్పం తీసుకున్నప్పుడు, దృఢంగా తీసుకున్నప్పుడు, మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వారు ప్రతిరోజు కూడాను ఆ నవగ్రహారాధన మండపారాధన దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామి సన్నిధానములో ఉన్న చక్కటి ఫలితాలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ రాశివారు ప్రతినిత్యము కూడా దైవ బలం కావాలి కాబట్టి మరి ఈ రాశివారు ఖచ్చితమైనటువంటి ఫలితం కోసం దుర్గాదేవిని ఆరాధించి అమ్మా అని పిలిస్తే పలికేస్తుంది అమ్మ. అలాంటి జగన్మాత ఆ తల్లిని వేడుకొని చక్కగా నమస్కారం చేసుకొని జగదాంబ నువ్వే ఉన్నావు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటే ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరీ రాశివారు తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. నూతన పరిచయాలు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడాను దూర ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయ జేబులో వేసుకుని వెళ్తే చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు ఈ రాశివారు. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఈ రాశివారి యొక్క ఈ వారం చాలా అంటే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. రానున్నది శివరాత్రి పర్వదిన రోజులు. అలాంటి రోజుల్లో మరి ఈ రాశివారు ఇంకా ముందుకు వెళ్ళటం కోసం కాలభైరవ అష్టకం దాన్ని పఠించి ముందుకు వెళ్ళి సత్ఫలితాలు తీసుకుంటారు. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. గతంలో నేను చెప్పాను కొన్ని రెమెడీస్ పరంగా గురువుగారు మరి ఏం చేయమంటారు, గురువుగారు ఏం చేయమంటారు. నేను ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉందండి, మా భార్యాభర్తలు ఇద్దరు కొంచెం ఇబ్బంది పడుతున్నాము, కొత్తగా ఏదన్నా చేయాలంటే అర్థం చేసుకోవట్లేదు, ఇంట్లో రకరకాలుగా ఇబ్బందులు ఉంటున్నాయండి, ఏం చేయమంటారు, రెమెడీస్ పరంగా చెప్పండి అని చాలామంది అడిగారు. మీకు వీలైతే 12 రాశుల వారు ఎవరైనా సరే, మీకు అందరికీ తెలిసింది కరుంగులి మాల. ఈ మాల చాలామందికి తెలిసింది. సాక్షాత్తు దేవతలే ఈ యొక్క మంత్రోపదేశం ప్రకారము ఈ కరుంగులి మాలని మనకి ప్రవేశపెట్టారు. అలాంటి రోజుల్లో మనకి కరుంగులి మాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది.
కరుంగులి మాలని శుభ్రంగా మీరు ఒకవేళ ఎప్పుడన్నా ఆర్డర్ పెట్టుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా నన్ను సంప్రదించండి. ఎలా పెట్టుకోవాలి, ఏం కావాలి, ఎవరికైనా కావాలితే కింద నెంబర్స్ ఉంటాయి, మీరు కామెంట్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే పాలల్లో ముంచి మనకు వచ్చినప్పుడు రాత్రంతా పాలలో నానబెట్టేసి ఈ కరుంగులను పొద్దున్నే చక్కగా నీళ్ళతో కడిగేసి ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుని నమస్కారం చేసుకొని మాల ధరించండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కటి మనశ్శాంతి కోసం, ఆరోగ్యం కోసం, ధనం కోసం చాలామంది ఇబ్బందులు పడతారు. అందుకని మీకు ఈ మాల గురించి చెప్పాను. మీ యొక్క మనశ్శాంతి కావాలి కాబట్టి ఇంట్లో గుగ్గులం పుడుతూ ధూపం వేయండి. ప్రతినిత్యము కూడా దుర్గామాతను ఆరాధించి పసుపు కుంకుమలతో అర్చన చేసి అమ్మ అని పిలవండి. ఖచ్చితంగా ఆ తల్లి మీ ముందు ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ రాశివారు కొన్ని తగు జాగ్రత్తలు. శివాలయానికి వెళ్ళి శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించడం వలన సత్ఫలితాలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ రాశివారు ఉన్నతంగా ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఈ నవరాత్రి పర్వదిన సందర్భంలోనే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సంకల్పం చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు మరి చెప్తున్నాను. మరి తదుపరి రాశి సింహరాశి. మరి సింహరాశి వారికి అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. మరి కొంతకాలం నుంచి స్వామి వివాహం కోసం చాలామంది ఆగిపోయాము, మా పిల్లకి పెళ్ళి మ్యారేజ్ అవ్వటం లేదు, సెట్ అవ్వట్లేదు, ఇలాగా ఇంట్లో మరి సంతానం గురించి ఇలా రకరకాల సమస్యలతో ఉద్యోగం గురించి చెప్పారు మరి కొంతమంది. అమ్మ ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే విష్ణుమూర్తితో ఉన్నటువంటి చెట్టు గతం నుంచి చెప్తానే ఉన్నా, రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మేము ప్రదక్షిణం చేయండి. 9 సార్లు ప్రదక్షిణం చేసి శనగలు నివేదన చేసి సంపూర్ణంగా ఆ యొక్క బ్రహ్మ విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి ఆ మూలమంత్రం జపించండి. ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు రాశివారు. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను, నూతన పరిచయాలు ఏర్పడతా ఉంటాయి. నూతన పరిచయాలతోనే బంధుమిత్రులతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గడుపుతారు. సన్నిహితుల నుంచి కొంత అప్రమత్తత వహించడం చాలా అంటే ఉత్తమం. ఈ రాశి వారికి మరీ ముఖ్యంగా తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఈ యొక్క స్వామిని ఆరాధించడం కోసం వీలైనంత వరకు తులసి చెట్టులో నీళ్లు పోసి ఆ నీళ్లు శిరస్సు మీద జల్లుకొని వెళ్తే సత్ఫలితాలు తీసుకుంటారు. మీరు ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి సింధూరముతో పూజ చేయండి, ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరి తదుపరి రాశి కన్యరాశి. మరి కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. కొంతమంది మరి మొన్న దేవాలయానికి వచ్చారు, స్వామి మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి అవి వెళ్తున్నాయి, మరి ఏం చేయమంటారు పరిహారం, మీరు చెప్పినవి చేస్తున్నాము, ముందుకు వస్తున్నట్టే ఉందండి, మరి ఎందువలన ఆగుతున్నాయి తెలియట్లేదు, ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతున్నారు. అమ్మ మీరు ప్రతిరోజు కూడాను చాలా వరకు మీరు కష్టపడట్లని చెప్పట్లా, కష్టపడుతున్నారు. కానీ మీరు చేసేది ఏదైనా సరే దైవ అనుగ్రహంతో ఖచ్చితంగా మీరు తీసుకోవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి అని చాలాసార్లు చెప్పాను నేను. ఆ దేవాలయానికి వెళ్ళి స్వామిని పంచామృతాలతో అభిషేకం చేసిన, ఆ స్వామి విభూది గంధంతో శిరస్సును ధరించిన ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. కాల సర్పదోషాలన్నీ పోయి ఖచ్చితమైనటువంటి పరిహారం పొందుతారు. మరి ఈ రాశివారు మరీ ముందుకు వెళ్ళటానికి తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశివారు ఇంకా మరెన్నో పదవులు, రాజకీయ, వ్యాపారంగా ప్రతి రంగంలోనూ ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ వారం దుర్గామాతను అభిషేకించిన, దుర్గాదేవి పసుపు కుంకుమలు ఇచ్చిన, గ్రామ దేవతకి చలి నైవేద్యం సమర్పించిన సత్ఫలితాలు తీసుకుంటారు ఈ రాశివారు. మరీ ముఖ్యంగా ఈ గతంలో కంటే ఈ వారం ఇంకా మెరుగుపడే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతినిత్యము కూడాను వినాయకుడికి గరికతో బెల్లముతో మీరు నివేదన చేస్తే
ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. ఆ స్వామి మీ వెన్నుండి నడిపిస్తాడు. తదుపరి రాశి తులారాశి. మరి తులారాశి వారి అదృష్ట సంఖ్య చూద్దాం. మరి తులారాశి వారికి అదృష్ట సంఖ్య 3. స్వామి చాలా వరకు మేము మెరుగుపడ్డామండి. మన కొంతమంది ఈ మధ్యకాలంలో ఫోన్ చేశారు నాకు, కొంతమంది నెంబర్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేసి పలానా అని చెప్పారు. చాలా సంతోషం అమ్మా. అలాగే మీరు ముందుకు వెళ్ళండి. నేను ఇందాక కూడా చెప్పాను, కాకికి పెరుగన్నం పెట్టండి అని చెప్పాను. ఇంకా మీ ఆర్థికంగా రుణబాధలు ఉన్నాయి కాబట్టి ఉప్పు తీసుకొని ఒక చెంబులో, రావి చెంబులో నీళ్లు పోసి ఉప్పు ఆ రావి చెంబు నీళ్ళలో పోసి మంచం కింద పెట్టండి. నైట్ పడుకునే ముందు మంచం కింద పెట్టండి. ఆ పొద్దున లేచిన తర్వాత ఆ చెంబుకు నమస్కారం చేసుకొని ఆ నీళ్లు పెరట్లో పోసేసేయండి. ఖచ్చితంగా మీరు ఏ సంకల్పం అయితే తీసుకెళ్ళి మంచం కింద పెట్టారో, ఉప్పు తెలిసిందే మీకు లక్ష్మీదేవి. ఎందుకు పెట్టారో ఏం పెట్టారో అనుకొని దాంట్లో వేస్తారు. అయిపోయిన తర్వాత ఆ మనస్ఫూర్తి దండం పెట్టుకొని తీస్తారు. తీసి దండం పెట్టుకుని ఆ నీళ్ళు తీసుకెళ్ళి పెరట్లో పోసేసేయండి చెక్క మొక్కల్లో. చాలు. ఈ రాశి వారు ఆర్థికంగా ఎప్పుడైనా సరే ముందుకు రావాల్సింది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. ప్రతినిత్యము కూడాను మీరు చేసే దైవ బలం, ఆ స్వామిని అనుగ్రహాన్ని, కటాక్షం మనకి రావాలి కాబట్టి, మీరు ఖచ్చితమైన ఫలితాలు తీసుకోవాలి కాబట్టి, ఆ స్వామి అనుగ్రహం మీకు దక్కాలి కాబట్టి, మరి రాశివారు సాయినాథుడి మందిరానికి వెళ్ళి బాబాగారి యొక్క పురాణం చేసినా, చదివినా, స్వామివారి అనుగ్రహాన్ని పొందినా ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా చెప్తున్న రాశివారు ఆరోగ్యం పట్ల అప్రమత్తం వహించండి. దూర ప్రయాణాలు చాలా ఉన్నప్పటికీ నిమ్మపండు తీసుకొని జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఎక్కడైతే సంకల్పం చేసుకుని వెళ్దాం అనుకుంటున్నారో అక్కడ కార్యసిద్ధి అవ్వకుండా రారు మీరు బయటికి. మరీ ముఖ్యంగా ఈ రాశివారు పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న, స్వామిని మనస్ఫూర్తిగా నారికేళాన్ని సమర్పించిన ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటే ఈ రాశివారు. మరి ఇంకా దైవానుగ్రహం కావాలి కాబట్టి ఈ రాశివారు మరీ ముందుకెళ్ళడానికి ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తి భగవాన్ ఆ స్వామి మందిరానికి వెళ్ళి సాక్షాత్తు 9 ప్రదక్షిణాలు చేసి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకొని, తండ్రి నా యొక్క కష్టాలను తీర్చి నేను అనుకున్న కోరిక నెరవేర్చు తండ్రి అని మనస్ఫూర్తిగా ఇన్ని వారాలు వస్తానని అనుకోండి. ఖచ్చితంగా ఈ రాశి వారు మరీ చెప్తున్నా, పట్టింది బంగారం అవ్వాల్సింది. అదొకటి దృష్టిలో పెట్టుకొని స్వామి అనుగ్రహం కటాక్షం మీకు దక్కాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తదుపరి రాశి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య చూద్దాం. మరి వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. మరి చాలా వరకు మీరు మెరుగుపడ్డారు. ఇంకా మెరుగుపడడానికి రాజకీయంగా, వ్యాపారంగా దినదినాభివృద్ధి చెందుతున్నారు. అలాగే ఉద్యోగపరంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులే కానీ, డిపార్ట్మెంట్ పరంగా పోలీస్ వ్యవస్థే కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అలాగే R&B, ప్రతి ఒక్క పేరున ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సెక్టర్లో ఉన్న వారందరికీ కూడాను ఈ వారం ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. రాజకీయంలో ఉన్నవాళ్ళు ముందడుగేసేస్తారు. మరి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు పదోన్నతులు పొందుతారు. మరీ ముఖ్యంగా ఈ రాశివారు శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించి ఆ స్వామికి అమృతాలతో అభిషేకం చేసిన, ఆ స్వామి తీర్థాన్ని తీసుకున్న ఖచ్చితంగా మీ కోరిక ఆ నిమిషం నెరవేరాల్సింది. ఇంకా మరీ ముందుకు వెళ్ళడానికి నేను చెప్పాను, కరుంగులి మాల. ఈ మాల ధరించండి. శివరాత్రి ఘడియల్లో స్వామి సన్నిధానంలో కరుంగులి మాల వేసుకొని దేనికోసం అయితే వేసుకుంటున్నారో, మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నెరవేరాలి కాబట్టి మరి ఖచ్చితంగా మాల ధరించి ఇంకా ముందుగా సత్ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి ధనుసు రాశి. మరి ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3.
గతంలో చాలా వరకు మీరు కొన్ని విషయాల్లో వెనకడుగు వేసినా ఈ వారం ఇంకా ముందుకు వెళ్తారు. ఏ రోజైతే మీకు పని ఆటంకం కలిగిందని ఎప్పుడైతే మీకు అనిపించిందో మీరు ఎప్పుడు నిరుత్సాహపడద్దు. దైవ బలం ఖచ్చితంగా ఉంది మీకు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాను. ప్రతి నిత్యము కూడా మీరు చేసే ఏ సంకల్పమైనా సరే, ఏ దేవుణ్ణి నమ్మినా సరే, మనస్ఫూర్తిగా ఆ స్వామిని మీకు సాక్షాత్కారంగా మీకు లభించాలంటే నేను ఎప్పటి నుంచో మాట చెప్తాను, తల్లిదండ్రులకి నమస్కారం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి అని ప్రతిరోజు కూడా ఎప్పుడు చెప్పినా సరే నేను ఈ మాట చెప్తా ఉంటాను. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తల్లిదండ్రుల రూపంలో మన ముందున్నారు కాబట్టి అలాంటి తల్లిదండ్రులకి మనం పాద నమస్కారం చేసుకొని మరి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి విజయం సిద్ధిస్తుందని మరి చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఏ సంకల్పమైనా సరే మీరు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని, నూతనంగా కొనాలన్నా ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా దైవ బలాన్ని దైవ ముహూర్తంతో అనుసరిస్తే ఇంకా ముందుకు వెళ్తారు ఈ రాశివారు. ఖచ్చితమైన ఫలితాల కోసం ఇంకా యొక్క దాంపత్య జీవితంలో నూతనంగా అడుగు పెడుతున్నవారు, ఆల్రెడీ అడుగుపెట్టిన వారు, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి పిల్లల పెంపకంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క సూత్రాన్ని పాటించి శివరాత్రి ఘడియల్లో పితృదేవతలకి మీరు ఏదైతే సమర్పణ చేస్తారో కుటుంబ సమేతంగా మీరు వెళ్ళి ఆ యొక్క దైవ కార్యక్రమాన్ని సందర్శిస్తే పితృదేవతలు సహితం మీరు అనుకున్న కోరిక ఆ భగవత్ రూపంలో ఉండి ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా రాశివారు రానున్న శుభఘడియల్లో, రానున్న ఈ యొక్క అమావాస్య గడియల్లో కానీ, శివరాత్రి పర్వదినాల్లో కానీ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక నెరవేరుతున్న మరీ చెప్తున్నాను. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి సన్నిహిత వర్గాలను కొంచెం జాగ్రత్తగా చూసుకొని, గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. ఆర్థికంగా ఎవరి దగ్గర తీసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడకండి. ఉన్న దాంట్లోనే కష్టపడి తినండి. కొత్తగా అప్పులు చేసి నష్టపోవద్ది రాశివారు మరీ చెప్తా ఉన్నాను. ఇంకా అద్భుతమైన ఫలితాల కోసం తూర్పు దిశ ప్రయాణం చేసి శుక్రవారం రోజున దుర్గామాతకి పసుపు కుంకుమలు ఇచ్చి ఆ తల్లి అనుగ్రహం గట్టిగా తీసుకుంటే మీరు ఖచ్చితంగా సత్ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. మరి గత వారంలో మీరు అనుకున్నారు కొన్ని గురువుగారు మరి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మరి ముందుకు అడిగేసాము, మరి సత్ఫలితాల కోసం ఇంకా లేట్ అవుతున్నాయండి కొంతమంది చెప్పారు. మరి రాశిలో కొంతమంది మన దేవాలయంకి వచ్చినప్పుడు కానీ, నేను బయట ఏదైనా శుభ కార్యక్రమంలో కనిపించినప్పుడు కానీ అడిగారు కొంతమంది. నాకు ఒకటే చెప్తున్నారమ్మా, మీరు ఏదైనా సరే సంకల్పం బాగుంది, అలాగే ముందుకు వెళ్ళండి. నరఘోషకి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఆఖరికి నల్లరాయే పగిలిపోయింది అంటారు. నరుడు చూపు నల్లరాయితో సమానం. అలాంటి నరఘోష ఉన్నప్పుడు మీకు గతంలో చెప్పాను, ఇంటికాడి నుంచి ఒక నిమ్మకాయ తీసుకువెళ్ళండి, కాటుకొని తీసుకొని అరికాలకి పెట్టుకొని వెళ్ళండి. చిన్నవారి కాడి నుంచి పెద్దవారు ఎవరైనా సరే కాటుకొని తీసుకొని అరికాలకి పెట్టుకోండి. నిమ్మపండు జేబులో పెట్టుకోండి. ఎంతమంది అయితే మీ మీద ఏడుస్తున్నారో అంతమంది కూడా పటాపంచలు అవ్వాల్సిందే. ఇంకా మరి ముందుకెళ్ళాలి. నూతనంగా వివాహంలో మరి అడుగుపెట్టిన కొంతమంది అది అర్థం చేసుకునేటువంటి ఈ యొక్క దాంపత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడాను మీరు ఏ సంకల్పం చేసినా, ఎలాంటి కార్యక్రమం చేసినా దైవ బలం ఖచ్చితంగా మీకు దక్కుతుంది. నూతనంగా గృహ ప్రవేశాలకు, శంకుస్థాపనలకు ఇంకా ముందుకు వస్తారు. అంతేకాకుండా కొత్త స్నేహితులు, సన్నిహిత వర్గాలు, కుటుంబ సభ్యుల నుంచి కలయికలు ఏర్పడుతూ ఉంటాయి. సంతోషమైన ఆహ్లాదకరమైన వాతావరణం గడుపుతూ ఉంటారు. మరి తూర్పు దిశ ప్రయాణం చేయడం చాలా ఉత్తమం. మరీ ముందుకెళ్ళడానికి లక్ష్మీనరసింహస్వామి సూత్రాన్ని పఠించి మరీ ముందుకు వెళ్తే రాశి వారికి సత్ఫలితాలు దక్కుతాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. చాలామంది మొన్న ఫోన్ చేసినప్పుడు కానీ మెసేజ్ పెట్టినప్పుడు కానీ చెప్పారు, గురువుగారు ఇంకా మాకు రెమెడీస్ పరంగా కానీ ఏమన్నా మాకు
అవ్వాల్సింది ఇంకేమైనా ఉంటే ఆకుండా త్వరగా ముందుకెళ్ళిపోవడం ఇంకే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగారు. వెంటనే అయిపోవాలంటే కష్టం అండి. చాలా అంటే చాలా వరకు చాలామంది చెప్తా ఉన్నాను ఇదే మాట నేను. వెంటనే అయిపోవాలంటే 10 సంవత్సరాల నుంచి అవ్వాలని కూడా ఇప్పుడు అయిపోవాలంటే ఎలాగైపోద్దమ్మా? నెరవేరాలని సంకల్పం మీలో ఉండాలి. రావాలి దండం పెట్టకూడదు, ఆ దేవుడే చూసుకుంటాడు మీకు. ఎప్పుడు ఎవరికి ఏదవ్వాలో నుదుటి మీద రాసే పెట్టేసి ఉంటాడు. కావాలి అని తప్పించి మీరు ఏదో రకరకాల విన్యాసాలకి ఎప్పుడు ఇదవకండి. భగవత్ ఆరాధన చేస్తే చాలు. మీ సంకల్పం ఏదైతే ఉందో, రోడ్డు మీద చాలామంది మూగ జీవాలు ఉంటాయి, ఆ జీవాలకి ఆహారం పెట్టండి, ఆవుకి తోటకూర పెట్టండి, బెల్లం పెట్టండి. ఇలాంటివి చేస్తే మీకు ఏదైతే ఉందో కళ్యాణ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏదైనా చేయాలి అని చెప్పేసి అన్నారనుకోండి, ఆవుని దూడని తీసుకొచ్చి ఇంటికాడ పసుపు కుంకుమలతో అలంకారం చేసి నుదుటి మీద రాసి చక్కగా బొట్లు పెట్టి నా ఇంకన్న బాబు నామాన్ని పెట్టి తోక భాగాన్ని కూడా చక్కగా అలంకారం చేసి ఆవుకి మీరు తగిలినటువంటి ఏదైనా నైవేద్యం ఉంటే అరటిపండు లేదా బెల్లము ఏదైనా నివేదన చేయండి. ఇంటికి తీసుకొచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. మరీ యొక్క ముందుకు వెళ్ళడానికి ఈ రాశివారు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు ముందుకెళ్తారు. నూతనంగా ఏదైనా స్టార్ట్ చేయాలి, ఏదైనా వాహనం కొనాలి అంటే దైవ బలం తీసుకొని దైవ బ్రహ్మ ముహూర్తాలతో వేద పండితుల అనుసారం మీరు ముందుకు వెళ్తే ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ రాశివారు శనివారం రోజున నవగ్రహాలకి ఆ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా సత్ఫలాలు తీసుకుంటారు. మరి తదుపరి రాశి మేనరాశి. మరి ఇక మేనరాశి వారికి అదృష్ట సంఖ్య చూద్దాం. మరి మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. గత వారంలో చాలా వరకు మెరుగుపడ్డం గురువుగారు. ఇంకా ఏదైనా సరే రెమెడీ పరంగా కానీ ఏదైనా మనకు చేసే ఆస్ట్రాలజీ పరంగా కానీ చాలామంది అడుగుతున్నారు, గురువుగారు ఏం చేయమంటారు? ఒకటే చెప్తా ఉన్నానమ్మా, మీ ఇష్టదైవ మీ కులదైవాన్ని నమ్మండి. ఎవరైతే ఉన్నారో దేవీ దేవతలకి మీ మొక్కుబడులు క్లియర్ చేసేసుకోండి. ముందు ఏదైనా అనుకున్నారు, ఇలా వీరుల సంబరంలో ఉంటాయి, ఇలా గంగానమ్మ సంబరం అని ఉంటుంది, ఇలా రకరకాలటువంటి కొలువులు ఉంటాయి, ఆ కొలువులన్నీ కూడా తీర్చేసుకోండి. వాయిదా పెట్టడం వల్ల ఆర్థికంగా ఆరోగ్యంగా మీరు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవన్నిటిని కూడా మనకి దూరంగా వెళ్ళాలి, అవి మన దగ్గర రాకూడదు. మీరు ఇంకా బాగుండాలి, మీ ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ మరీ ముందుకెళ్తారు. ప్రతినిత్యము కూడా ఈ రాశివారు ఎప్పుడైనా సరే ఏ సంకల్పం చేసినా సరే శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించి ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేసిన ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారాలతో ముందుకు వెళ్తూ ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు రాశివారు. మరీ ముఖ్యంగా ఈ రాశివారి యొక్క గ్రహ బలమే కానీ గురుబలమే కానీ చక్కగా ఉంది. ప్రతినిత్యము కూడాను నేను చెప్పేది ఆర్థికంగా కావాలన్నప్పుడు ఒక ముంత తీసుకొని ఆ దాంట్లో ఉప్పు గడ్డలు వేసి నీళ్లు వేసి మంచం కింద పెట్టుకొని పొద్దున్న తీయమని చెప్పాను. అలా ఖచ్చితంగా ఎవరైనా సరే చేయొచ్చు. ఈ 12 రాశుల ఎవరైనా సరే చేయొచ్చు. మరీ ముందుకు వెళ్ళటానికి ప్రతినిత్యము కూడాను లక్ష్మీ నారసింహ స్వరూపుడైనటువంటి ఆ స్వామి మూలమంత్రాన్ని జపించిన ఆ వెంకన్న బాబు సాక్షాత్తు నామస్మరణ ముందుకు వేడుకున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినా ఖచ్చితంగా ఫలితాలు తీసుకుంటారు. ఈ వారమంతా కూడాను సుబ్రహ్మణ్యేశ్వరుడికి గంధముతో అభిషేకించిన సత్ఫలితాలు తీసుకుంటారు. నూతన పరిచయాలు వివాహ శుభ కార్యక్రమాలకి ముందుకు వెళ్తారు. ఈ వారం ఈ రాశివారు తూర్పు దిశ ప్రయాణం చాలా ఉత్తమం. ప్రతినిత్యము కూడా నేను ఇందాక చెప్పే రావి చెట్టుకి వేప చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణ చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. మరి ఈ రాశివారు మరి ముఖ్యంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు మా యొక్క గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క అనుగ్రహంతో ఆశీస్సులతో మీ ముందుకి మరి ఎంటీవీ తెలుగు ప్రేక్షకుల వారు మరి మీ ముందుకు తీసుకొచ్చారు. అలాగే ప్రతినిత్యము ప్రతి వారము కూడా మీ యొక్క రాశి ఫలాలకి ప్రతిరోజు కూడా మీ అంత శుభం జరగాలని మరి మీ ముందుకి గత కొన్ని సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో ఉంటూ కేరళ తాంత్రవాదిగా మీ యొక్క ధనుష్ నంబూద్రిగా పడి పూజల విధానం కానించి అన్ని విధాలుగా
మీ ముందుండి నేను చేసేటువంటి ఈ యొక్క సంకల్పం మీ అందరిలో కూడా మరిన్ని కొత్తగా తెచ్చే మార్పులే కానీ ఇంకా మీ ముందుకు వస్తాను మరింతగా ఏదన్నా చేయడానికి రెమెడీస్ పరంగాను. మరి వచ్చే వారం మీ ముందుకి ప్రతిరోజు కూడాను ఏదైనా సరే చేయాల్సిన సంకల్పం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీ ముందు తీసుకొస్తానని మరి ఎంటీవీ తెలుగు ప్రేక్షకుల వరకు మరి తెలియజేస్తున్నాను. నమస్కారం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.